ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరిస్తే ఫలితాలు తీపిగా మారతాయి. పెద్ద దిక్కుగా ఆలోచనలు ఎప్పుడూ అభివృద్ధిపైనే సాగాలి. అభివృద్ధికి అవసరమయ్యే హంగులు తీర్చిదిద్దాలి. ప్రజలకు భరోసా కల్పిస్తేనే పాలనకు కొలమానం. ముఖ్యమంత్రి పదవి ముళ్ళ కిరీటంలా కాదు, జనాల ఆశల పల్లకికి స్వాగతం పలికే ఓ బృహత్తర సీటుగా మారాలి. అధికారంలో ఎన్నాళ్ళు ఉన్నామన్నది కాదు, ప్రజల మదిలో నిలిచేలా వేసుకున్న ప్రణాళికలే అసలైన ప్రమాణం. విదేశీ పెట్టుబడులపై ఫోకస్ పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా జర్మన్ కంపెనీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో స్థాపించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో జర్మన్ టీచర్ల ప్రస్తావనను సీఎం ఎందుకు తీసుకొచ్చారు? పెట్టుబడులకు ఉత్తమ గమ్యంగా భాగ్యనగరం సుస్థిర స్థానంలో ఉందా? ప్రత్యేక తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయిలో విదేశీ పెట్టుబడులపై దృష్టి ఎలా మారింది? వన్ మోర్ డీల్గా మారిన తెలంగాణ జర్మన్ మధ్య సంబంధాలు ఎంత పదిలంగా నిలిచాయి? ఆ లెక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అభివృద్ధి చెందడమే కాదు, దాన్ని పదిలంగా నిలిపే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. నిత్య విద్యార్థిగానే వ్యవహరించాలి. ఈ కోణంలోనే తెలంగాణ ప్రభుత్వం తన అడుగులు ముందుకు వేస్తోంది. జర్మనీకి చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సేవల సంస్థ డ్యూయిష్ బోర్స్ హైదరాబాద్ నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ కేంద్రం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, టెక్నాలజీ అభివృద్ధి రంగాల్లో గణనీయమైన లాభాలు చేకూరే అవకాశం ఉంది. కంపెనీ ప్రతినిధుల ప్రకారం వచ్చే 2 సంవత్సరాల్లో కనీసం 1000 ఐటీ ఉద్యోగాలు కల్పించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ హైదరాబాద్ పెట్టుబడులకు ఉత్తమ గమ్యమని జీసీసీ ఏర్పాటును అభినందించారు. జర్మన్ సంస్థ ఏర్పాటు చేయబోయే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ద్వారా హైదరాబాద్ టెక్ హబ్ కు మరింత దోహదం కలగనుంది. డ్యూయిస్ బోర్స్ సంస్థ క్యాపిటల్ మార్కెట్ ఇంజనీర్లను నియమించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ప్రపంచ స్థాయి టెక్నాలజీ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయనుంది. ఇది తెలంగాణను ఫైనాన్షియల్ టెక్నాలజీ హబ్గా బలపరిచే దిశగా కీలక అడుగుగా మారనుంది. అంతేకాక జర్మన్ సంస్థలతో విద్య, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ అభివృద్ధి తెలంగాణ యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిలో విశ్వసనీయ గమ్యంగా నిలబెట్టే మార్గాన్ని సుగమం చేస్తోంది. విదేశీ పెట్టుబడులు అంటే రాష్ట్ర ఖజానాతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు రాచబాట వేసే మార్గం. అంతర్జాతీయ స్థాయిలో పారదర్శకత, నైపుణ్యం, సాంకేతికత పేరుగాంచిన జర్మనీతో భాగస్వామ్యం ఏర్పడడం ద్వారా తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, నైపుణ్య మార్పిడి, ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ బంధం ద్వారా ఆటోమొబైల్, మెషిన్ టూల్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జర్మన్ కంపెనీలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇది రాష్ట్రానికి ఉన్నత స్థాయి పరిశ్రమల అభివృద్ధి, స్థిరమైన ఉపాధి, అంతర్జాతీయ మార్కెట్కి ప్రవేశం కల్పించే మార్గాన్ని సుగమం చేస్తోంది. ముఖ్యంగా విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు, ఇంటర్న్షిప్ను, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ విధమైన బంధాలే తెలంగాణను గ్లోబల్ ఇండస్ట్రీలో హబ్గా తీర్చిదిద్దే దిశకు కీలకంగా మారుతున్నాయి. తెలంగాణ పెట్టుబడుల దిశగా నడుస్తున్న పాలనా శైలిలో బీఆర్ఎస్ హయాంలోని పాత పద్ధతులకు భిన్నంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే కొత్త దిశను ఎంచుకుంది. గతంలో బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పెట్టుబడుల కోసం స్వయంగా టూర్లకు వెళ్లిన దాఖలాలు లేవు. పెట్టుబడుల ప్రోత్సాహం బాధ్యతను ప్రధానంగా మంత్రి స్థాయిలో నాడు కేటీఆర్ చేపట్టారు. కానీ నేటి పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల పర్యటనలు చేపట్టి యాపిల్, గూగుల్, అమెజాన్, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలతో ప్రత్యక్షంగా సమావేశమవుతున్నారు. ఉప
ఉపాధి అవకాశాలతో పాటు పెరుగుతున్న వ్యయాలు, సంక్షేమ భారానికి తగ్గట్టుగా రేవంత్ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. అందుకే ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రేవంత్ లీడర్షిప్ లో ప్రత్యక్షత, దూరదృష్టి, పెట్టుబడులపై ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తోంది. ఈ మార్పు ద్వారా తెలంగాణ పాత విధానాల నుంచి బయటపడుతూ ప్రపంచ పెట్టుబడిదారులు నేరుగా చేరువకు వెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా ముందుండడం వల్ల నమ్మకం, పారదర్శకత, పెట్టుబడుల ప్రవాహం మరింత వేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పాలనా శైలిలో మార్పు మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక భవితవ్యాన్ని మలచే దిశగా ఒక నూతన దృక్కోణమని చెప్పొచ్చు. రెండు 2014లో రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు తెలంగాణ ఆర్థిక పునాదికి బలమైన బీజంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఎఫ్డీఐ ప్రవాహం స్థిరంగా కొనసాగినా ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యక్షంగా పెట్టుబడుల కోసం విదేశీ ప్రచారం జరగలేదు. పెట్టుబడుల ప్రోత్సాహం బాధ్యతను మంత్రి స్థాయిలోనే నెరవేర్చారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో ఎఫ్డీఐ ప్రవాహం 2 రెట్లు పెరిగి $3 బిలియన్ చేరిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా పాల్గొని ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా సమావేశమవడం పెట్టుబడుల ఆకర్షణకు కీలకంగా మారింది. 2025 జనవరిలో జరిగిన దావోస్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు 1.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రావడం ద్వారా రాష్ట్రం జాతీయ స్థాయిలో 2వ స్థానానికి చేరడం గమనార్హం. ఇది పాలనా శైలిలో స్పష్టమైన మార్పు మాత్రమే కాదు, ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిలో తెలంగాణను విశ్వసనీయ గమ్యంగా నిలబెట్టే మార్గాన్ని కూడా సూచిస్తోంది. ఇది రేవంత్ రెడ్డి నూతన వ్యూహాత్మక దృక్కోణాన్ని ప్రతిబింబిస్తోంది. రాష్ట్రంలో జర్మన్ కంపెనీల రాకను ఆహ్వానించడమే కాక స్థానిక ప్రజలకు జర్మన్ భాషలో పట్టు సాధించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. డ్యూయిష్ బోర్స్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ జర్మన్ భాషా టీచర్లను హైదరాబాద్ నగరానికి ఆహ్వానిస్తూ విద్యారంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఇది తెలంగాణ విద్యార్థులకు జర్మన్ భాష నేర్చుకునే అవకాశాన్ని కలిగించడమే కాక జర్మన్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలకు వారిని సిద్ధం చేసే దిశగా కీలక అడుగుగా మారుతుంది. ముఖ్యంగా ఫార్మా, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ టెక్ రంగాల్లో జర్మన్ సంస్థలు తెలంగాణలో తమ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భాషా నైపుణ్యం విద్యార్థులకు ప్రత్యక్ష లాభాలను అందించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ టామ్ కామ్ ద్వారా వృత్తి విద్యా శిక్షణలో జర్మన్ భాగస్వామ్యాన్ని కోరారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ కొత్త దిశను సూచిస్తోంది. ఈ చర్యలు రాష్ట్ర విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా సాగుతున్నాయి. భాషా పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం, అంతర్జాతీయ అనుసంధానం కలగడం ద్వారా తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలందే మార్గం సుగమంగా మారుతోంది. జర్మన్ సంస్థ ఏర్పాటు చేయబోయే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ తెలంగాణ అభివృద్ధికి బలమైన బీజంగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ పెట్టుబడుల ప్రవాహం వేగవంతం చేస్తున్నారు. విద్య, నైపుణ్యం, పరిశ్రమ, ఉపాధి రంగాల్లో ఈ భాగస్వామ్యం రాష్ట్రానికి దీర్ఘకాలిక లాభాలు అందిస్తోంది. ఇది పాలనా శైలిలో మార్పు మాత్రమే కాదు, తెలంగాణ ఆర్థిక భవితవ్యం మలిచే దిశగా వేసిన బలమైన అడుగు. దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెడితేనే రాష్ట్రం సుభిక్షంగా మారుతున్న దిశగా సాగుతుంది. ఈ దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడుల రాకకు మార్గం వేసే రోజులు మళ్లీ తలసిన స్థితికి చేరుతుంది.